ఉద్ధవ్ థాకరే శివసేన టైప్ అయిపోద్ది. ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ అటుకి వెళ్ళిపోయేసి ఆ గుర్తు మాదని వెళ్తారు రేపు పొద్దున. ఆంధ్రాలో తెలుగుదేశం ఎట్లయితే చంద్రబాబు గారి వశమైందో అక్కడ ఇంకొకళ్ళ వశం అయిపోతుంది పార్టీ. అంటే దీంట్లో అమిత్ షా వ్యూహం మోడీ వ్యూహం పెద్దగా లేకపోయినా కలిసి వచ్చే కాలంగా అయితే కనిపిస్తుంది. అంతే కదా, ఇప్పుడు బలం పెరిగింది బీజేపీకి. ఇంకో 14 సీట్లు వస్తే ఎన్డీఏ 2/3 మెజారిటీ వచ్చినట్టు రాజ్యసభలో. ఇంకో 16 వస్తాయి. ఇప్పుడు అనుకోకుండా ఒక 7 సీట్లు కలిసి వచ్చినట్టు. రాజ్యసభ అంటే ఆషామాషి కాదు కదా, కలిసి వచ్చినట్టు పాటు. అంటే అనర్హత వేటు వేయకుండా కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా సార్ ఎంపీలు? అప్పుడు అంటే ఇందులో అనర్హత కుదరదు. మామూలుగా అయితే అప్పుడు కూడా 2/3 కదా, 6గురిలో 4. ఇప్పుడు 10లో 7. 2/3 కాబట్టి వాళ్ళు విలీనానికి ఒప్పుకున్నారు కదా. దాని మీద పాపం కపిల్ సిబల్కి డబ్బులు లేవు అనుకుంటా, వీళ్ళకి లేదు రేపు సుప్రీంకోర్టులో నేను ఆపేస్తానని ఏదో చెప్తున్నాడు. కోర్టు ఫీజులు తప్పించి దేనికి దిక్కుండదు. అది 2/3 అనేది ఆటోమేటిక్గా. ఇంకోటి చైర్పర్సన్, అక్కడ మామూలుగా లోక్సభకి అయితే స్పీకర్ ఉంటారు, రాజ్యసభకి చైర్పర్సన్ అంటాం, చైర్మన్ ఆర్ చైర్పర్సన్ అనమాట. లేడీ అయితే చైర్మన్ ఆటోమేటిక్గా ఆమోదించాడు, 2/3 ఉంది కాబట్టి అయిపోయింది అక్కడ సీన్. సార్ ఇది అంటే వచ్చిన 7 రాజ్యసభ సభ్యులే కాబట్టి కంప్లీట్ గా ఆప్లో ఇది ఒక ముసలం అని ఎంతవరకు అనుకోవచ్చు? అంటే ఒకటి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ముసలం, రెండోది బెనిఫిట్ కూడా. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇదిగో వీళ్ళందరూ ద్రోహులు అని చెప్పుకుని రేపు పొద్దున్న సింపతి చూపించడానికి, ఇదిగో చూడండి అన్యాయం చేస్తుంది బీజేపీ, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది అని చెప్పడానికి ఉపయోగపడుతుంది కూడా. అదొకటి ఊహించిన షాక్ కూడా, అంటే ఈ స్థాయిలో వెళ్తారని అది ఊహించలేదు, అందులో డౌట్ లేదు. రైట్. చూద్దాం. మొత్తానికి బీజేపీకి కలిసి వచ్చే కాలం నడుస్తుందా ప్రస్తుతం? రేపు 4వ తేదీన ఫలితాల తర్వాత ఎంతవరకు కలిసి వస్తుంది అనేది ఒకటి. ఇంకో పక్క ఇంకా నెక్స్ట్ రాబోయే ఎన్నికలకి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతుంది.